ఈరోజు మనం ఆషాఢ మాసంలో చేసే దొండకాయ కూర తెలగపిండి ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. కావలసినవి దొండకాయలు ఒక పావు కిలో, కూర తెలగపిండి ఒక కప్పు, ఉప్పు, కారం, తాలింపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక మనం తీసుకున్న తాలింపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత మనం తీసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి ఒకసారి కదిపి మొత్తం మనం ఉడకనివ్వాలి. అవి కంప్లీట్గా నూనెలోనే ఉడకాలి. అప్పుడు మాత్రమే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ దొండకాయ ముక్కల్ని ఉడికినాయండి. మనం ముందుగానే కూర తెలగపిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కలుపుకుని ఉడికించిన దొండకాయ ముక్కల్లో వేసి ఒకసారి కదిపి మూత పెట్టాలి. అవి ఆ పొడి అనేది కంప్లీట్గా దొండకాయ ముక్కలకి పట్టాలి. అప్పుడు మాత్రమే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అలా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ కూర తెలగపిండి రెడీ. ఇది చాలా బలం కూడా.